దేవాకు సన్మానం చేశాక దేవ మిథునతో ఇలా అంటూ ఉంటాడు, అసలు నువ్వు నా పాలిట రాక్షసులా తయారయ్యావే అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే, ఏంటి చూసారు కదా, ఇప్పుడు మనం భార్యాభర్తలమని ఈ ఊరు మొత్తమే, ఈ ప్రపంచం మొత్తం పలుకుతుంది. మనం భార్యాభర్తలమని ఇప్పుడు ఫోటోలు కూడా తీసి మీడియా కూడా పంపించారు. ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను భార్యగా అంగీకరించరా? అంగీకరించకపోయినా ఊరు జనం అంగీకరిస్తారులేండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దేవ ఇలా అంటూ ఉంటాడు, నిన్ను చంపేస్తానని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే, ఐ డోంట్ కేర్, మీరు ఇప్పుడు నన్ను ఏం చేసినా సరే ఈ ప్రపంచం మిమ్మల్ని వదలదు కదా, నేను మీ భార్యనని అందరికీ తెలిసిపోయింది అని చెప్పి అంటుంది. అది వినగానే దేవ ఇలా అంటూ ఉంటాడు, అసలు నువ్వు నా పాలిట రాక్షసువే, నువ్వెందుకే నాకు ఇలా తగిలావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే, మీరు ఏమన్నా ఎన్నన్నా సరే ఈ ప్రపంచం మొత్తం మన ఇద్దరం భార్యాభర్తలమని నమ్ముతుంది. అదే ఫిక్స్ అయిపోండి, ఇక మీరు ఎక్కువ ఆలోచించకండి. ఇదిగోండి ఈ 2 పూలదండల్ని తీసుకుని వెళ్ళి హాల్లో పెట్టి ప్రతిరోజు దీనికి పూజిస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు మొదటిసారి నా మెడలో ప్రేమతో నా మెడలో ఈ పూలదండను వేశారు, అందుకే వీటిని రోజు చూస్తూ మురిసిపోతాను, హాల్లోనే పెట్టుకుంటాను, సరేనా? ఇక మీరు ఎక్కువ ఆలోచించవద్దు. ఇక మీరు నా భర్త, నేను మీ భార్య, అంతే, ఇంకేం కాదు. మీరు నాకు విడాకులు ఇవ్వాలనుకున్నా సరే మీ పరువే పోతుంది, మీ ఇదే పోతుంది. మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నన్ను ఏ విధంగా చూసుకోవాలో, ఎలా చూసుకోవాలో, నెత్తిన పెట్టి చూసుకోవాలో ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అర్థమైంది కదా? ఇంకెప్పుడైనా సరే నన్ను ఏం చేయాలన్నా మీకు ఒక్కసారి ఆ బస్తీ వాసులు ఈ లోకం మొత్తం ఏమంటారో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి మిథున దేవతో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.